వాట్? సిద్ధు వస్తున్నాడే. సిద్ధు యా, పిచ్చి తగ్గి నార్మల్ అయ్యాడంట. నీకెలాగో మ్యాచెస్ చూస్తున్నారు కదా, నీకు సిద్ధు నచ్చితే అతన్నే పెళ్లి చేసుకోవచ్చు కదా. పాపం ప్రేమ పిచ్చోడికి లైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది. హే జస్ట్ షట్ అప్. సిద్ధు పిచ్చోడేంటి? పిచ్చెక్కిపోయేంత రేంజ్ లో నన్ను ఎప్పుడు లవ్ చేయలేదు వాడు. అయినా అప్పుడు ఇంటర్లో ఏదో చిన్న అట్రాక్షన్, లవ్ కూడా నేనే ప్రపోజ్ చేశాను. బ్రేకప్ అయిన తర్వాత ఒక్కసారి కూడా నా మొహం చూడలేదు తెలుసా. అయినా ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు పిచ్చెక్కడం ఏంటి? నాన్ సెన్స్. లేదే, నిజంగానే పిచ్చోడైపోయాడు. మొన్న గ్రీటింగ్ షాప్ లో నన్ను అనుకుంటూ ప్రేమిస్తేలో భరత్ లా తిరుగుతున్నాడు. నువ్వంటే వాడికి పిచ్చి, వాడి నువ్వే పెళ్లి చేసుకో. నీ పిచ్చికి వాడే కరెక్ట్. ఎస్ ప్లీజ్. హే, ఎందుకు డౌట్? సిద్ధు శ్రీరామ్ దగ్గరే ఉన్నాడు. శ్రీరామ్ ఎవరు? నా బాయ్ ఫ్రెండ్. మీ ఇద్దరిని కలిపాక శ్రీరామ్ కి ప్రపోజ్ చేద్దామని ఇక్కడికి రమ్మన్నాను. నీకు బాయ్ ఫ్రెండా? ప్రేమ బాయ్ ఫ్రెండ్ అంటే చిరాకొచ్చి నిన్ను లవ్ లో పడేశాడంటే వాణ్ణి చూడాల్సిందే. డెఫినెట్గా చూడాల్సిందే. ఇక్కడే ఐఎమ్ ద మగజాతి వజ్రం ఆనిముత్యం. శ్రీరామ్ గారు. హలో. హాయ్. ఇక్కడ కత్తిలో ఉన్నాగా. ఓ నే కదా, అతనే కావాలా? శ్రీరామ్ ఏంటి ఇంత అసహ్యంగా ఉన్నాడు? దీని టేస్ట్ ఏంటి మరి వర్స్ట్ గా ఉంది. మై డియర్ క్యూట్ బై, ద 3 girls, ద దేవతాస్ కాలింగ్ యు. దేర్. ఓ వస్తున్నా. గీత సౌమ్య రే నా అవజాబా వీలికున్నారేంట్రా? వీళ్ళు ముగ్గురు తెరితే అవజాబా గబ్బే. ఇప్పుడు నన్న ఆటోకి పారిపోదాం. ఓకే. పద పద. దేవతలకి ప్రణామాలు. దేవతలకు ప్రణామాలు. ఎన్ని రోజులైందా మిమ్మల్ని చూసి? ఏ యు, మిమ్మల్ని చూసి ఎన్నాళ్ళైందో. వెరీ గుడ్. శ్రీరామ్, సిద్ధులా నువ్వెందుకు బిహేవ్ చేస్తున్నావు? ఎస్ శ్రీరామ్, సిద్ధులా నువ్వు ఎందుకు చేస్తున్నావు? అవును, ఎందుకు చేస్తున్నాను? నేను ఖాళీగా ఉన్నాను కదండి, నేను చెప్తాను. పర్మిషన్ గ్రాంటెడ్. ఇది సిద్ధు నార్మల్ చేసే ఎక్సర్సైజ్ అన్నమాట. బాగాని యోగా టైప్. మామూలు మనుషుల్లో బిహేవ్ చేస్తూ చేస్తూ పిచ్చోలు మార్చే పద్ధతి అన్నమాట. కాలండి చూడండి, సిద్ధు శ్రీరామ్ లాగా శ్రీరామ్ సిద్ధు ఎలా యాక్ట్ చేస్తారా? సారీ చేస్తారా? అటెన్షన్ 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 అటెన్షన్. పాపా హెడ్ అండ్ షోల్డరా? పాపా హెడ్ అండ్ షోల్డర్. ఐస్ క్రీమ్ యు వాంట్? ఐస్ క్రీమ్ యూ వాంట్? కోన్ యు వాంట్? కోన్ యూ వాంట్? కోన్ ఐస్ క్రీమ్. ఏం అర్థం కావట్లేదు, కన్ఫ్యూజ్ చేయకండి. ఏమండి మాకు లేదంటే కన్ఫ్యూజన్. దయచేసి కొత్త కన్ఫ్యూజన్ పెట్టకుండా అదిగో ఫాలో అయిపోండి. చూడండి. నో ఐ కాంట్. ఇవ్వు. నో ఐ హేట్ గర్ల్స్. ఇవ్వు. నేను ఇవ్వ. శ్రీరామ్, నువ్వు ఆగు, సిద్ధు ఇస్తాడు. అక్క చెప్పింది ఇచ్చేయి, I'm too intelligent. లేకపోతే తాట తీస్తుంది. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది Many డే. happy returns of the day. ఇప్పుడు నేను ఇటేసుకుంటా, నువ్వు అటేసుకో. సరే వేసుకుంటా. Many many happy Hello, returns many of many the day. happy returns of the day to you too. Hello. యా, Happy New Year. హ్యాపీ న్యూ ఇయర్. వెరీ చూసారా, సిద్ధు నార్మల్ అయిపోయాడు. ఇదే కదా మీరు కోరుకుంది, అయిపోయింది. మేము మళ్ళీ కలుస్తామండి. మేడం, నైస్ మీటింగ్ యూ. బాయ్ అండి, కలుద్దాం. నువ్వు రా, రా నీ. ఆగండి ఆగండి. ఆగమని అక్క. నేను ఇక్కడికి వేరే విషయం మాట్లాడడానికి పిలిపించాను. చెప్పు. సౌమ్యకి సిద్ధు నచ్చితే వీళ్ళిద్దరికి పెళ్లి చేద్దామని. పిల్ల అదలా కుడుతుందండి. దిస్ ఇస్ నాట్ వెరీ గుడ్. వీడికి పిల్లని ఎవరిస్తారు? నాకెందుకు పెళ్ళనే? నేను పెద్ద మనిషిని కదా, వయసు లేదా? కన్నె వయసు 16 ఏళ్ల వయసు, నీకు 16, నాకు 18. ఇంట్లో ఇళ్ళాలు, వంటింట్లో ప్రియురాలు. మీరిద్దరు ఓకే నాకు. అసలు అన్నిట్లో ఈ శ్రీరామ్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతాడో నాకు అర్థం కావట్లేదు. అక్కడ సిద్ధు నొక్కని ఇక్కడ వదిలేసి మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోండి. గెట్ అవుట్. ఏంటమ్మా, సిద్ధుతో మాట్లాడతావా? అంటే ఇప్పుడు వరకు మేము కష్టపడి మేనేజ్ చేసి నీ చేతిలో పెట్టాలంటావు. అంటే ముగ్గురు ఒకేసారి మూక ముడికొచ్చి ఇష్టం వచ్చినట్టు క్వశ్చన్ అడిగితే చిన్నపిల్లలు ఎలా కవర్ చేస్తారనుకుంటావమ్మా? అలా ఆలోచించుకోద్దా? మాకు స్క్రిప్ట్లు ఉన్నాయనుకుంటావా? అసలు ఏమనుకుంటారు? ఇక మీ వల్లే మేనేజ్ చేయలేక పిచ్చోడు అయిపోయాడు. ఇందాక నుంచి వీళ్ళు ముగ్గురు ఏదో డ్రామా చేస్తున్నారు, వీళ్ళేదో మ్యానిపులేట్ చేస్తున్నారు. వీళ్ళు ముగ్గురు ఫ్లర్ట్స్ అయి ఉంటారు. వీళ్ళందరికన్నా పెద్ద ఫ్లర్ట్ అయి ఉంటాడు. దీనికి తేల్చమంటావా? అవునా? రే, ఈ ఫ్లట్ పదం మనం వినలేం గానీ ఇగో ఇంట్లో దాచో కదా పెద్ద బ్యాట్. అసలు ఏంటే ఏమనుకుంటున్నావు నువ్వు? బెల్ట్ తో ఉరేస్తా చెప్తున్నా. నువ్వు ఐస్ క్రీమ్ అయితే నేను కోన్ ఐస్ క్రీమే. అసలు 50 మందిని సింగిల్ బ్యాట్ తో పట్టుకోబెట్టా. ఏం జరిగింది? పొంగనూరులో ఎంబీజే గారి దగ్గర ఫైనాన్స్ తీసుకున్నాను. బజారు వీధిలో కర్రీ జగదీష్ గారి దగ్గర శనగలు కొన్నాను. అవి ఇంకా మొలకలు రాలేదు. ఇందిరా పార్కులో నాటుదాం అనుకున్నాను. ఆ తర్వాత ఎంఎస్ రాజు గారు 6 ప్యాక్ చేయాలి. మగజాతి ఆనిముత్యాన్ని
నేనే కోచింగ్ ఇవ్వాలేమో. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగి చినుకైంది. రాచెలక్క నువ్వే కావాలే, నువ్వు రాచెలక్క నవ్వే. ఇంకా నా వల్ల కదన్నా. చూసారా ఎలా ఇప్పుడు ఇప్పుడు మీ అందరూ కూడా పిచ్చోలు అయిపోలా? అది కావాలా మీకు? ఆడైపోతాడు, నేనైపోతాను. సిద్ధు కోలుకోలొద్దా? చెప్పండి, సిద్ధు కోలుకోలొద్దా? అవును కదా? మరి వెళ్ళిపోండి, మాట్లాడుకుంటూ వెళ్ళిపోండి. షేక్ హ్యాండ్ ఇవ్వండి, బాయ్ చెప్పండి, నవ్వండి. ఆ, మరి నా పెళ్లి, ఈ పాపతో నాకు పెళ్లి చేస్తాను. ఐస్ క్రీమ్ కొనిస్తా. ఓహో అమ్మయ్య, బాయ్ 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 అమ్మని బతికిపోయారా. బాయ్ బాయ్. ఆ, బాయ్. థ్యాంక్ యూ మై ఫ్రెండ్. వాళ్ళతో నాకు పెళ్లి చేస్తాను. ఏయ్, వీడికి ఆడవాల్సింది ఏంటి రోయ్? అరే, అరే, చేద్దాం, చేద్దాం. నన్ను వదలకండి. మై స్టాఫ్ ఇస్ కేమ్. Hey, 1 minute. I remember. I am Dr. సిద్ధు Sidhu. తీసుకెళ్ళిపోతున్నారే. సిద్ధు నువ్వు కాదురా వీడు. పిచ్చోడు సిద్ధు అంటే వీడు సిద్ధు. శ్రీరామే సిద్ధునా? 4 రోజుల్లో వాడిని తీసుకొస్తానని చెప్పావు, వాడితో ఆడవాళ్ళని చిత్తు కొట్టించావు. ఆవిడొచ్చి నాకు కంప్లైంట్ ఇచ్చింది. అదే నా సూపరింటెండెంట్కి ఇచ్చింది అనుకో, నా ఉద్యోగం ఊడిపోయేది. అయినా నీ లవ్ స్టోరీకి మా పిక్చర్ని బలి చేస్తావనయ్యా? మమ్మల్ని లవ్ చేసింది వీడు. ఏం మనిషివయ్యా నువ్వు? మాతో బ్రేకప్ చేపించావని చెప్పి రివెంజ్ తీర్చుకోవడానికి నిన్ను ట్రాప్ చేసినట్టున్నాడు. అయినా పెద్ద సైకాలజీ ఎక్స్పర్ట్ అంటావు కదా, వాడి ప్రేమలోనే పడిపోయావా? పెదవి చివరే పలుకుని లేచే చెలిమి ఎదలో చితిగరగిలే ఇకపై సెలవని అడుగే కదిలనే నాయదపై చెరగని గురుతి గాయమే ఒకరికొకరు కథకు మొదలు ఎవరికెవరో తుదకు మనము. upon you. God sent His Spirit upon you to lead you and to guide you. Amen. ఫాదర్, ఒక ప్రశ్నకి సమాధానం కావాలి. నీ ప్రశ్న పవిత్రమైనదైతే ఆ ప్రభువు నా చేత చెప్పించబడే సమాధానం స్వీకరిస్తానని వాగ్దానం చేసి ప్రశ్న ఏంటో చెప్పు. అలాగే ఫాదర్, సిద్ధు అనే ఒక అబ్బాయి చిత్ర అనే ఒక అమ్మాయి ప్రేమ కోసం చేయకూడని తప్పులన్నీ చేసి చెప్పకూడని అబద్ధాలన్నీ చెప్పి ఆమె దృష్టిలో మోసగాడైపోయాడు. ఇది ప్రశ్న కాదు, కంక్లూజన్. నువ్వు ప్రశ్న అడిగేదనని సమాధానం చెప్తున్నావు, కానీ నాకు కావలసింది ప్రశ్న. ప్రశ్న వినండి ఫాదర్, ఆ అమ్మాయి ప్రేమ కోసం ఓ పిచ్చోణ్ణి భరించి నానా కష్టాలు పడ్డ అతన్ని మంచి ప్రేమికుడు అనుకోవాలా? ఆ అమ్మాయిని ఎలాగైనా దక్కించుకోవాలని అతను ఎంచుకున్న మార్గానికి మోసగాడు అనుకోవాలా? ఏమనుకోవాలి?
చెప్పండి ఫాదర్ ప్లీజ్. చూడు చిత్ర, బాలసుబ్రహ్మణ్యం, నేను మీకెలా తెలుసు? తెలుసు, నీ గురించి పూర్తిగా తెలుసు. నీలాంటి వెరైటీ క్యారెక్టర్ని పుట్టించిన ఆ దేవుడు సిద్ధు లాంటి ప్రేమికుడిని పుట్టించి నీలో ప్రేమ కలిగేలా చేశాడు. నీకో విషయం తెలుసా? ఈ ప్రపంచంలో సిద్ధు తప్ప నిన్నెవడు ప్రేమించినా నీ ప్రేమకు నువ్వే బ్రేకప్ చెప్పుకునేదానివి. అంత ప్రేమ ద్వేషివు నువ్వు. అలాంటి నిన్నే మార్చేసాడంటే వాడి ప్రేమ ఎంత మధురం, ఎంత సున్నితం. అబ్బాయిల్లో ఫ్లడ్స్ని తప్ప ఫ్రెండ్స్ని చూడలేని నువ్వు నీ ప్రేమ గురించి ఒక ఫాదర్ని వెతుక్కుంటూ వచ్చావంటే వాడు మోసగాడా? కాదు, నిజమైన ప్రేమికుడు. నీ చిట్టి బ్రెయిన్కి అర్థమయ్యేలా ఒక్క మాట చెప్తా విను. మీరెవరికైతే దూరంగా ఉండాలనుకుంటున్నారో వాళ్ళకే దగ్గరవుతున్నారు. పొగిడినోడినే తిడతారు, తిట్టినోడితోనే తిరుగుతారు. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. సెగ్మెంట్ ఫ్రాయిడ్ సైకాలజీ కాదు, నా ఫిలాసఫీ కాదు, జస్ట్ మై ఎక్స్పీరియన్స్. గతంలో వాడు వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నప్పుడు చెడగొట్టి వాడు నిన్ను ప్రేమించేలా చేసుకున్నవే, దట్ ఈజ్ ఫేట్, గేమ్ ఆఫ్ గాడ్. ఇంతకీ ఆన్సర్ ఏదో కావాలన్నావు కదా. నాకు తెలిసి వాడే నీకు సరి అయిన జోడి. మీ ఇద్దరూ ఆ దేవుడు నిర్ణయించిన జంట, మేడ్ ఫర్ ఈచ్ అదర్. యు బోత్ ఆర్ ట్రూ లవర్స్. 6 నెలలుగా నీ మీద ప్రేమతోటి ఆన్సర్ లేని క్వశ్చన్లా తనను తానే వెలిగించుకుంటూ పశ్చాత్తాపంతో క్యాండిల్లా కరిగిపోతున్నాడు. అదిగో చూడు. ఇంకా నీకు అతని మీద ద్వేషం పోకపోతే వెళ్ళి శిక్షించు, ప్రేమగా స్వీకరిస్తాడు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. తల దించుకున్నంత మాత్రాన చేసిన తప్పు చెరిగిపోతుందా? నన్ను చీట్ చేసి ప్రేమించానని గిల్టీ ఫీలింగ్ నీకు ఉండకూడదు. అందుకే కొట్టాను. అసలు నువ్వు చేసిన తప్పేంటో తెలుసా? నీకు అబద్ధం చెప్పడం కాదు, నన్ను ప్రేమించడం. నేను నిన్ను ప్రేమించేలా చేయడం. I love you. I love you so much. I love you, Sidhu. ఐ లవ్ యూ చిత్ర. ఐ లవ్ యూ లాట్. ఇది ఫస్ట్ టైమేనా? ఫస్ట్ టైమా? హక్ చేసుకోవడం. నీ మీదట్టు ఫస్ట్ టైం. అనవసరంగా ఒట్టేసేవాడు కూడా నా దృష్టిలో ఫ్లర్టే. ఫ్లర్టా? నేనా? అవన్నీ ఎక్కడ కాదు మై సన్, బయట. ఓకే ఫాదర్, సారీ. లెట్స్ గో. ఫేస్బుక్ పేజ్ కన్నా ట్విట్టర్ ఇచ్చే దృష్టి కన్నా మ్యాక్ బుక్ స్పీడ్ కన్నా మొబైల్ లోని గేమ్స్ కన్నా కొత్త కొత్త స్టేజ్లు ఉన్న పిచ్చ పిచ్చ క్రేజ్ ఉన్న లవ్ స్టోరీ. ఇది ఏంటో కొత్తగుంటదే, అరే ఎంతో హాయిగుంటదే. సర్ప్రైజింగ్ వీళ్ళ నేచరు, ఎక్స్పెక్టింగ్ గిఫ్ట్ వౌచరు, బ్రేక్